దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. యువతకాలన్న దేవుని మాటలు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుడు మన దగ్గర నుంచి ఆశించే ఫలాలు ఆత్మఫలాలు. ఫలాలు ఫలించాలి, ఆత్మఫలాలు ఫలించాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలనేదే దేవుని యొక్క ఆశ. మీరు ఈ లోక సంబంధులు కారు, మీ పౌరస్థితి పరలోకమందు ఉంది అని చెప్పి పౌలు చెప్తారు. ఏమండి, ఆశా నిగ్రహం గురించి అనేక మాటలు బైబిల్లో రాయబడింది. సొలొమోను చెప్పిన సామెతల్లో అనేక విషయాలు దాంట్లో పొందుపరిచారు. తన మనసును అంచుకుని వాడు శ్రేష్ఠుడు అని, పట్న ప్రాకారం లేకుండా ఏ విధంగా పాడైపోతుందో, కోరికను లేదా ఆశా నిగ్రహం లేకపోతే మన జీవితాలు అస్తవ్యస్తాలుగా తయారవుతాయని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అపోస్తలుడైన పౌలు మాటను మనం ఒకసారి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యాలు 24వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, కొన్ని దినములైన తరువాత ఫిలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి యేసుక్రీస్తునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫిలిక్సు మిగుల భయపడి. ఏమంటే, ఆశా నిగ్రహమును గురించి కూడా పౌలు ప్రసంగిస్తున్నాడు. ఎందుకు ఆశా నిగ్రహము అది అంటే అది అత్యవసరము. ఏమండి, ఎందుకనంటే మనము ఆ ఆశా నిగ్రహం లేకుండా మన ఇష్టానుసారంగా ఉన్నట్లయితే మనం చిక్కుల్లో, సమస్యల్లో, బాధల్లో, వేదనలో పడిపోయే అవకాశం ఉంది. ఏమంటే, చేతులారా మనము ఒక తాగుబోతు చూడండి, కంట్రోల్ లేకుండా వాడి ఇష్టానుసారంగా తాగి, ఒక తిరిగిపోతాడు వాడి ఇష్టానుసారంగా కంట్రోల్ లేకుండా తిరిగి పాపిష్టి పనులు చేసేవారు. వారు ఎందుకు అలా చేస్తారంటే, మొదటగా చిన్నగా ఉన్నప్పుడే దాన్ని చంపేయలేదు, అలవాటుని చిన్నగా ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టలేదు. అది ఏం చేస్తుందంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అంటే అది వారిని బానిసలుగా మార్చేసింది. తద్వారా వాడు నరకానికి లేదా శరీరాన్ని పాడు చేసుకుని వాడు అధోగతికి వెళ్ళిపోయే పరిస్థితి, ప్రమాదం ఉంది గనక మనము ఆత్మ ఫలాల్లో ఒకటైన ఆశా నిగ్రహము అనే సెల్ఫ్ కంట్రోల్ నేను కలిగి ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. ఏమండి, ఒక భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఆశా నిగ్రహం సంపాదించుకోవాలి, ఆ ఫలాన్ని ఫలించాలంటే భక్తుడు చెప్తున్నట్టుగా నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను, నీ ఎదుట పాపం చేయకుండా. మనం పాపం చేయకుండా ఉండాలన్నా, ఆశా నిగ్రహం కలిగి ఉండాలన్నా అన్నిటికీ ఒకటే చిట్కా. ఏంటి అంటే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవడం, వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించటం. ఇదే నీకు నాకు శ్రేష్టమైన ఫలాన్ని ఫలించే విధంగా చేస్తుంది. ఉదయకాలన్నా సహోదర సహోదరి వినమ్మ, దేవుని మాట చెప్తున్న నీకేంటంటే ఆశా నిగ్రహం కలిగి దేవుని చిత్తానుసారంగా నువ్వు ఫలించాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు కనుక ఉదయకాలన్నా మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.